నమస్కారం, నా పేరు వెంకటరమణారెడ్డి. వ్యవసాయ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్తో నేను 35 సంవత్సరాల నుంచి నీటిపారుదల రంగంలో, ఈ నీటి యాజమాన్య రంగంలో ఉన్నాను. మా మహాలక్ష్మి గ్రూప్ నుంచి చిరాహరిత్ లిమిటెడ్ అనే కంపెనీలో నేను చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్గా వన్ ఆఫ్ ద డైరెక్టర్గా పనిచేస్తూ ఉన్నాను. ఇది యాక్చువల్గా రెయిన్ గన్ ఇరిగేషన్ సిస్టము ఆవశ్యకత రైతులకు చాలా ఉంది. భారతదేశం మొత్తంలో కూడా ఇప్పుడు నీటిని పారించే బదులు, భూమి మీద పారించే బదులు ఇలా ఆరుతడి పంటలకు మనం కోరుకున్నప్పుడల్లా వర్షాన్ని ఎంత మోతాదులో మనకు నేలకు తేమనివ్వాలో అంత మోతాదులో ఇవ్వడానికి ఇది అద్భుతంగా పనిచేసేటువంటి సిస్టమ్. అయితే నాకు బొజ్జా సాయిరెడ్డి గారు కొలుకులపల్లి ఆల్రెడీ ఒక దశాబ్దన్నర నుంచి మాకు ఈ పశుగ్రాసాలు పెంచుతూ, విజేందర్ రెడ్డి గారని ఫస్ట్లో కీర్తిశేషులు విజేందర్ రెడ్డి గారు ఆయన చనిపోయారు. ఒక 40 ఎకరాలలో రెయిన్ గన్స్ సక్సెస్ఫుల్గా శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గరలో చేస్తున్నప్పటి నుంచి మనకు సాయిరెడ్డి అన్న పరిచయము. అయితే లాస్ట్ 2 ఇయర్స్ క్రింద ఇక్కడ చాలా నీటి ఎద్దడి ఉంది. ఎలాగైనా ఇంకా ఫామ్ పాండ్ ఏర్పాటు చేసుకొని ఈ 4 ఎకరాలకు ఈ రెయిన్ గన్ ఇరిగేషన్ సిస్టమ్ చేయాలని నన్ను సంప్రదించినప్పుడు మేము చేస్తున్న విధానం ఏంటంటే, మిగతా కంపెనీలకు మేము చేస్తున్న విధానం ఏంటంటే, ప్రతి అంగుళం భూమి, ప్రతి అడుగు మీద కూడా సమానమైన వర్షపాతం నమోదు అవ్వాలి అంటే పిల్లర్స్ బౌండరీస్ మీద కూడా ఉన్నాయి. అక్కడ చూడండి, బౌండరీస్ మీద కూడా పిల్లర్స్ ఉన్నాయి. తర్వాత మధ్యలో పాత్వే ఉంటే రోడ్డు మీద పడకుండా కూడా రోడ్డుకు అటువైపు భాగం, ఇటువైపు భాగం పడే విధంగా హాఫ్ సర్కిల్, క్వార్టర్ సర్కిల్ ప్యాటర్న్లో టైమింగ్స్ పాటించి ప్రతి అంగుళం సమానంగా దడిపే విధంగా ఈ ఇరిగేషన్ సిస్టమ్ని పర్ఫెక్ట్గా 0 లీకేజెస్తో అత్యుత్తమైన నాణ్యత కలిగిన మెటీరియల్ని, హై డెన్సిటీ పాలీథిలిన్ అనే పైప్స్ని ఎలక్ట్రోఫ్యూజన్ జాయింటింగ్ విధానంతో ఇప్పుడు మనము అద్భుతమైన జాయింటింగ్ విధానం ఇది. ప్రపంచంలో ఇప్పుడు దీన్ని మించిన విధానం లేదు. ఒకసారి అంటిస్తే మళ్ళీ 30 ఇయర్స్ అయినా 40 ఇయర్స్ అయినా కూడా అది డ్యామేజ్ కానటువంటి ఎలక్ట్రోఫ్యూజన్ జాయింటింగ్ విధానంతో హెచ్డిపి పైపు లైన్ వేసి ఒకసారి రైతు బిగించుకున్నారంటే మళ్ళీ పదే రిపేర్ల మీద తలమునక రావకుండా, బాధపడకుండా ఉండడానికి ఈ అత్యుత్తమమైన విధానాన్ని రూపొందించాము. ఈ మేరకు సాయిరెడ్డి అన్న ఖర్చు గురించి కూడా ఎటువంటి బాధపడకుండా, ఖర్చు ఎక్కువైనా కూడా పర్వాలేదనే విధంగా ఇది ఎకరానికి 1,10,10,000 రూపాయలు ఖర్చు అయింది. అయినప్పటికీ ఇప్పుడు హ్యాపీగా ఉన్నారు వారు. ఈ 2 సంవత్సరాలలో వాడుకున్న దానిపైన అన్న మీరు ఖర్చు పెట్టినప్పుడు కొద్దిగా కష్టం ఎక్కువ అనిపించింది, కానీ తర్వాత మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఇప్పుడు అనిపించింది, కానీ ఈ ఖర్చు అనేది ఆవులకు గడ్డిలో ఒక లారీ కుట్టి కొంటే 1,00,000 రూపాయలు కావాలి. ఇది గడ్డి లేదనుకో, సంవత్సరానికి 10 లారీలు కొనాలి, 10 లక్షలు అవుతాయి. కాబట్టి ఈ గడ్డికి ఎకరానికి 1,00,000 పెట్టడంలో బాధలేదు. పెట్టినా కూడా ఇప్పుడు ఏమవుతుందంటే, ఈ ఎకరాకు 1,00,000 పెట్టినామనుకోండి, ఇక మనకు గడ్డి ఫ్రీగా వస్తుంది మన పొలంలో. నీళ్ళు ఇప్పుడు నేను నాకున్న నీళ్ళతోని ఎండాకాలంలో ఒక 10 గుంటలు కూడా పారియనని నీళ్లను 10 గుంటలు పారియలేని దాన్ని 4 ఎకరాలు పారిచ్చి ఆవులకు ఎండాకాలంలో కూడా పచ్చిగడ్డి ఇచ్చినాం. దానివల్ల మనకు ఆవులు కండిషన్ మీద ఉంటాయి. బక్కగా ఒట్టి పొల్లులు ఏముండదు, విటమిన్స్ ఉండవు. దీంట్లో విటమిన్స్ ఇస్తాం, ప్రోటీన్స్ ఉంటాయి, అన్ని రకాలుగా దానితో పాటు దీన్ని గడ్డి ఇస్తే మనకు ఆవులు కూడా మంచిగా పాలిస్తాయి. దానివల్ల దూడలు పెంచుకోవడం. ఇప్పుడు ఆగి పోసే బోర్లు ఉన్నటువంటి 2 బోర్ల నుంచి ఆ ఫామ్ పాండ్ 25-30 లక్షల లీటర్ల కెపాసిటీ గల ఫామ్ పాండ్ని ఏర్పాటు చేసుకున్నారు తను. అక్కడి నుంచి ఇప్పుడు ఒకటే పంపు 3 గన్స్ ఎట్ ఏ టైం ఆపరేట్ చేస్తుంది. 3 నడుస్తున్నప్పుడు 3 ఇంకొక 3 స్టాండ్ బై వేరే పిల్లర్ల మీద పెట్టుకుంటారు. ఈ నడుపుకునే విధానాన్ని కూడా ఇప్పుడు జాన్ అనే ఒక మనిషికి అతనికి వివరించాము. అతనే ఈ 2 ఇయర్స్ నుంచి అతనే ఆపరేట్ చేసుకుంటూ ఉంటారు. మీకు ఇప్పుడు ఈ ఆపరేట్ చేసుకుంటున్నప్పుడు ఎప్పుడైనా బ్రేక్ డౌన్స్ అవ్వడం కానీ, మళ్ళీ మమ్మల్ని పరిగెత్తుకరమ్మని కానీ అనే సందర్భం ఏమైనా ఉత్పన్నమైందా ఈ 2 సంవత్సరాలు? 2 సంవత్సరాల కాలంలో ఒక్కరోజు కూడా ఏం ప్రాబ్లం రాకుండా, లీకేజ్ లేకుండా, గేట్ వాల్ లీకేజ్ కానీ, రెయిన్ గన్స్ లీకేజ్ కానీ, రిపేర్లు కానీ, పైపులు పలిగిపోవడం కానీ అస్సలు లేవు. అయితే మీకు ఇప్పుడు ఆ రోజు ఖర్చు గురించి అని 3 స్టాండ్ బై 3 వర్కింగ్ అయితే ఇట్లా సెమీ పర్మనెంట్ రెయిన్ గన్ ఇరిగేషన్ సిస్టమ్ అంటే ఇక్కడ నీటి పంపిణీ విధానం కొరకు వేసిన పైపులన్నీ అండర్ గ్రౌండ్ వేసి ఈ రెయిన్ గన్స్ పెట్టడానికి పిల్లర్స్ అన్ని కట్టి పిల్లర్స్ మీద గన్లు మార్చే విధానాన్ని మనం సెమీ పర్మనెంట్ రెయిన్ గన్ ఇరిగేషన్ సిస్టమ్ అన్నాం. ఇప్పుడు తన అనుభవం మేరకు ఏమంటున్నారంటే, ఈరోజు ఈ గన్లు మార్చకుండా ఉంటే బాగుండనే అభిప్రాయాన్ని చెప్పారు. అది మీరు మరొకసారి మీరు అంటే అప్పుడు చేసినప్పుడు మనకు కూడా కొద్దిగా అవగాహన లేదు. దీంట్లో కొత్త కాబట్టి మనకు దీని గురించి ఇప్పుడు ఈ 2 సంవత్సరాల కాలంలో నడుపుతున్నాం కాబట్టి గన్ అనేది ఒకదానికి వెళ్ళి తీసుకొని ఇంకో పిల్లర్ కాడ పెట్టకుండా ప్రతి పిల్లర్కు ఒక గన్ ఫిట్ చేసి ఉంటే అక్కడనే ఒక గేట్ పాలు ఏర్పాటు చేసుకుంటే ఈ అడ్జస్ట్మెంట్ అనేది కూడా లేకుండా అడ్జస్ట్మెంట్ ఒకసారి చేసి పెట్టుకుంటే కాలి గన్ను ఓపెన్ చేసుకుంటే
వాటర్ వస్తాయి, గన్ను బంద్ చేసుకుంటే వాటర్ బంద్ అయిపోతాయి. ఈజీగా ఉంటుంది. గమనించాల్సినది ఏంటంటే ఇక్కడ మనము క్వార్టర్ సర్కిల్, హాఫ్ సర్కిల్ ప్యాటర్న్లో ఆ గన్కి అడ్జస్ట్మెంట్ ఉంటుంది. అర్ధ సర్కిల్ పడడానికి, పావు సర్కిల్ పడడానికి అడ్జస్ట్మెంట్ ఉంటుంది. అయితే అన్ని హాఫ్ సర్కిల్, క్వార్టర్ సర్కిల్ మారుస్తూ ఉన్నప్పుడు మళ్ళీ మధ్యలో సెంటర్ ఫిల్టర్ సెంటర్ పిల్లర్ మీద పెట్టినప్పుడు ఫుల్ సర్కిల్కి వదులుతాల్సి. అయితే ఈ అడ్జస్ట్మెంట్ ఆఫ్ గన్లో వీళ్ళకి ఇబ్బంది అవుతుంది. గన్ కొట్టడంలో, గన్ రేడియస్లో, దీంట్లో ఏం ఇబ్బందులు లేవు. ఆ అడ్జస్ట్మెంట్ అనేది వాళ్ళకి ఒక్కోసారి అర్థం కాకపోతే కొంచెం బయటకు ఎక్కువ పడడం, తక్కువ పడడం జరుగుతుంది. ఇవన్నీ లేకుండా ఉండడానికి ప్రతి పిల్లర్ మీద ఎక్కడి దాన్ని అక్కడనే ఉంచేసి ఆ పిల్లర్ కిందనే ఒక స్టాండ్ బై వాల్వ్ని ఒకటి పెట్టేస్తే అప్పుడు ఈ గన్స్లో ఉన్న అడ్జస్ట్మెంట్స్ చేయకుండా ఎక్కడ పిల్లర్ని అక్కడ, ఎక్కడ గన్ అక్కడ మంచిగా నడుపుకోవచ్చు. హాఫ్ సర్కిల్, హాఫ్ సర్కిల్, క్వార్టర్ సర్కిల్ అని అభిప్రాయపడుతున్నారు. ఈ కష్టాన్ని ఆల్రెడీ తను అనుభవించి ఈ మధ్యలో వారు వేరే ఒక ఫార్మర్కి ప్రతిపాదించారు. అక్కడ ఏం చేసామని కూడా మా ఫ్రెండ్ గారు దామోదర్ రెడ్డి గారు అని ముచ్చర్ల గ్రామంలో, అతనికి లేటెస్ట్ టెక్నాలజీలో అంతా ఆటోమేటిక్ సిస్టమ్. ఆ టైం సెట్ చేసి పెట్టుకుంటే 15 నిమిషాలు పెట్టుకుంటే 15 నిమిషాలకు ఒక 2 గనులు ఓపెన్ అవుతాయి. హాఫ్ అన్ అవర్ పెట్టుకుంటే హాఫ్ అన్ అవర్కు 2 గనులు ఆటోమేటిక్ ఓపెన్ అవుతాయి. టైం ప్రకారం సెట్ చేసి పెట్టుకుంటే ఈ 2 బంద్ అయిపోతాయి. నిమిషం ముందు అది స్టార్ట్ అవుతుంది, ఈ 2 బంద్ అయిపోయి ఆటోమేటిక్ ఆయన ఒక 25 పిల్లర్ పాయింట్లు పెట్టుకున్నాడు, 25 రెయిన్ గన్లు పెట్టుకుంటూ 25 రెయిన్ గన్లు కూడా ఆటోమేటిక్ అవే ఆన్ అవుతాయి, అవే బంద్ అవుతాయి. ఆటోమేటిక్ సిస్టమ్ కూడా ఇంకా చాలా బాగుంది. పర్మనెంట్ అండ్ ఆటోమేటెడ్ రెయిన్ గన్ ఇరిగేషన్ సిస్టమ్ అనేది మొత్తం సెన్సార్, ఎలక్ట్రానిక్ సోలనాయిడల్ వాల్వ్స్ కంట్రోల్ తోటి, ఆటోమేషన్ కంట్రోలర్ తోటి దాన్ని ఏర్పాటు చేశాము. అది కూడా ఆల్రెడీ సక్సెస్ఫుల్గా నడుస్తుంది. నెక్స్ట్ వర్షన్లో మీరు ఆ సైట్లో కూడా మనము వీడియో తీసి దామోదర్ రెడ్డి గారి అభిప్రాయం కూడా తీసుకుందాము. దీంట్లో ఇంకొక విషయం ఏంటంటే కాలువలు చేసి నీళ్లు కట్టడం ద్వారా రోజంతా ఒక మనిషికి పని కావాలి. ఈరోజు ఒక మనిషితోన పని చేయించుకోవాలంటే ఒక రోజుకు 500 నుంచి 1000 రూపాయలు ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఇది మనిషితోనే పని లేదు. మనం సొంతం ఒక రైతే దీన్ని గన్ను మార్చుకోవడం కానీ, నీళ్ళు పెట్టుకోవడం కానీ, ఈ గన్ను మార్చుకోవడం కానీ రోజుకు 1 గంట పని కూడా ఉండదు. పని తక్కువ, లాభం ఎక్కువ. నా నెంబర్ 707-550-5555 ఫోన్ చేయగలరని మనది.